హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనం గత నెల రోజుల నుంచి చూసుకుంటున్నాం. నెల రోజుల నుంచి హైదరాబాద్ లో ఏం నడుస్తుందంటే హైడ్రా నడుస్తుంది. హైడ్రా ఇక్కడ కూలగొట్టిన విధానం చూసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే కట్టుకున్న ఇల్లు ఏదైతే ఉందో చెరువుకు అక్రమం కట్టుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుకున్నారా అనేది ఒకసారి మనం ఇక్కడ బాధ్యతలను అడిగి తెలుసుకుందాం. ఎందుకండి రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఆయనకి? తీసుకుపోయే చెత్త కుప్పలను కూర్చోబెట్టకుండా ఎందుకు ఇచ్చారు ఆయనకి సీఎం పదవి? ఇలాంటి మాలాంటి సామాన్యులని అన్యాయం చేయడానిక? ఇప్పుడు ఈ నష్టపరిహారం ఎవరిస్తారు మాకు? నష్టపరిహారం ఎవరిస్తారు మాకు? ఎప్పుడు కొన్నారు అక్క ల్యాండ్? ఎప్పుడు జరిగింది ఇల్లు కట్ట? రేపు దసరాకు పాలు పొంగించుకుందాం అనుకున్నాం మేము. దసరాకు పాలు పొంగించుకుందాం అనుకున్నాం మేము. మా ఆశలన్నీ అరియాసలు చేశాడు. సరే గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు, మరి దానికి ఎంతో కొంత కట్టి మా దగ్గర నుంచి అడిగితే మేము ఇస్తాంగా. ఈ రోజున ఈ ల్యాండ్ ఇంకొకరికి ఇవ్వకుండానే ఉంటారా వాళ్ళు? ఈ ల్యాండ్ ఇంకొకరికి ఇవ్వకుండానే ఉంటారా వాళ్ళు? ఇంకొకరికైనా అమ్మాల్సిందేగా గవర్నమెంట్. అయ్యో గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇచ్చిందా లేదా? అట్లనే వీళ్ళకి కూడా ఇస్తుంది కదా ఈ ఖాళీ స్థలాల్లో కూడా. అదేదో మేమే కడతాంగా డబ్బులు మాకే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇలా నాశనం చేస్తే ఏమన్నా వచ్చిద్దా? ఏమన్నా వచ్చిద్దా వాడికి? మీకు ఏమైనా హామీ ఇచ్చిరా నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తాం? ఏమీ హామీ ఇవ్వలేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ బతుకులు ఏమైతాయి? రోడ్డు మీదకి వచ్చి పడ్డాయి. మేము ఎట్లా బతకాలి ఇప్పుడు? నాకు 2 ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? ఈ లెక్కన కూల్ చేస్తే నేను ఎట్లా బతకాలి? మా జీవితం అంతా రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఏదైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ దగ్గర కొన్నప్పుడు ఆ బిల్డర్ ఏమన్నా ఇప్పుడు వచ్చి హామీ ఇవ్వడం జరిగిందా ఏమన్నా? అయ్యో బిల్డర్లు ఏంటండి, వెంచర్లు వేసిన వాళ్ళు అటు పోయారు, రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు అటు పోయారు, అందరూ బాగానే ఉన్నారు. మధ్యలో మాలాంటి వాళ్ళకే ఇదవుతుంది. అదే మాలాంటి వాళ్ళకే ఇదవుతుంది. అంటే అలాంటప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు? ఈడ రోడ్లకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇక్కడ పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ లైట్లు ఎందుకు వచ్చాయి? వీటన్నిటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నా చేయడానికి చేత కదా ఈ హైడ్రాకి? హైడ్రా అంటే ముందు ఇలాంటి కట్టుకున్న తర్వాత చేయడం కాదండి. కట్టడానికి ముందే పర్మిషన్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఇవ్వాలి. అదే కట్టడానికి ముందే వీళ్ళందరికీ పర్మిషన్లు ఏంటికి ఇచ్చారు? మళ్ళీ వాళ్ళందరికీ కూడా హైడ్రాగా ఇవ్వాలి కదా. ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వకూడదు అని చెప్పి ఇలాంటి వాటికి పర్మిషన్ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఇలాంటి రోజున మాలాంటి వాళ్ళు నష్టపడరు కదా. మామూలుగా ఎంత రేటు కొన్నారక్క? 1.5 కోటి పోయింది. ఇప్పుడు కూలగొట్టడమే జరిగింది, ఏ హామీ ఇవ్వలేదు మాకు. మీకు ఇన్ఫర్మేషన్ మామూలుగా కూలగొట్టే ముందు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? సాటర్డే నైట్ ఇచ్చారు, సండే మార్నింగ్ కల్లా వచ్చి కూల్చేశారు. అదే మాకు ఏమీ తెలియని కూడా తెలియదు. సాటర్డే నైట్, అది కూడా ఏ డేట్ ఇచ్చారు? తప్పు డేట్, 20 డేట్ అని చెప్పి. సాటర్డే డేట్ ఎంత? 21కి ఇచ్చిన నోటీస్ మీద 20 డేట్ వేసి ఇచ్చారు. అలా ఎలా చెల్లుతుంది? హైడ్రా అంటే ఇష్టం వచ్చినట్టు కూల్చేయడమేనా? ఇష్టం వచ్చినట్టు కూల్చేయడమేనా? ఈరోజు వాళ్ళ ఇల్లులు కూడా ఎవరో ఒకళ్ళు కూలుస్తారు. హైడ్రా వాళ్ళు సక్రమంగా సంపాదించుకున్నారా ఇల్లులన్నీ? వాళ్ళు ఎక్కడొకక్కడ అన్యాయం చేసాక సంపాదించింది. మరి వాళ్ళ ఇల్లులు కూల్చుకొని ముందు అలాంటప్పుడు తర్వాత మా ఇల్లులు కూల్చడానికి రావాలి. రిజిస్టర్ ఆఫీసర్లు ఉంటారు, పందికొక్కుల్లో దీని ఉంటారు, పోయి వాళ్ళని కూల్చొచ్చు కదా. అలాంటివి కూల్చడం చేత కదా ఈ గవర్నమెంట్కి? ఏం పీకడానికి ఇచ్చాడు గవర్నమెంట్ పదవి ఈయనకి? సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు ఈ పదవి? పెద్ద వాళ్ళని ఏం చెయ్యలేరు. చిన్నోళ్ళ లాంటోళ్ళు మాలాంటి ఇప్పుడు ఎదగాలి అనుకుంటునే వాళ్ళం మా మీదకి వచ్చి పడితే ఏముంటుందండి? నాకు ఇంత చిన్న పిల్లలు, ఈ రోజుల్లో ఎలా అండి బతికేది? కష్టపడి సంపాదించిన సొమ్మునంతా ఇక్కడ తెచ్చి పెడితే ఇక్కడ పోగొట్టారు. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్లో చేయకుండా ఉండాలి కదా. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది అక్క ఇది కొని ప్లేస్ కొని? ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము 2 ఇయర్స్ అవుతుంది కొనుక్కొని. కొన్నప్పుడు మీకు ఏమైనా ఇంటి తెలుసా ఇది గవర్నమెంట్ పరిధిలో ఉన్న ల్యాండ్? ఏవి తెలియదండి. ఇదంతా ఓకే అంటున్నారు, మంచిదే అన్నారు, సరే అని వచ్చాము. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? మీరు చెప్పాల్సింది కదా. అప్పుడు మేము కొన్నప్పుడు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్టే ఉన్నాయి. ఏ డాక్యుమెంట్లు చూస్తున్నారండి? ఏ డాక్యుమెంట్లు చూస్తున్నారు? నో అబ్జెక్షన్ లెటర్ కూడా తెచ్చుకున్నాం. ఆమె ఏమన్నా చూసిందా? అబ్జెక్షన్ లెటర్ చూపిస్తున్నా కానీ గమ్మున వెళ్ళిపోయిందే కానీ ఆమె ఏమైనా చూసిందా? ఎందుకు ఆయనకి సీఎంకి ఆ పదవి ఇచ్చింది ఎందుకు? తీసుకుపోయి చెత్త కుప్పలో కూర్చోమను. మాలాంటి వాళ్ళని ఇట్లా హింసించే బదులు పోయి చెత్త కుప్పలో కూర్చోమను. 10 ఏళ్ల కిందట ఆయనే చెప్పాడుగా. 10 ఏళ్ల కిందట ఇట్లా గవర్నమెంట్ స్థలాల్లో కట్టుకున్న వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం తీసుకొని వాళ్ళ ఇల్లులు వాళ్ళకి వదిలేయాలి అని 10 ఏళ్ల కిందట ఆయనే చెప్పాడుగా. మరి ఈరోజు ఏమయ్యింది? 10 ఏళ్ల కింద చెప్పిన మాట ఈరోజు సీఎంగా వచ్చేలేక నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టుకొని కూర్చున్నావా? నెత్తిన కిరీటం వచ్చేలేక 10 ఏళ్ల కిందట చెప్పిన మాటలన్నీ మర్చిపోతారా? ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన బాగాలేదంటారా? బాగాలేదండి, బాగానే లేదు.
ఆయన పోతే కానీ హైదరాబాద్ బాగుపడదు. ఇప్పుడు కేసీఆర్ బెటర్ అంటారా? అప్పుడు ఆయన ఈయన అని కాదండి, ఆయన బెటరా ఈయన బెటరా అని మేము అనుకోవట్లేదు. మాకు నష్టం తీర్చేవాడు కావాలండి. మాకు నష్టపరిహారం ఎవడిస్తాడు? మాకు నష్టపరిహారం తీర్చేవాళ్ళు కావాలండి. మామూలుగా ఇక్కడ ఉన్న బాధితులందరూ కలిసి ధర్నా చేయడం ఇట్లా ఏం జరగలేదా? ధర్నా చేస్తే ఎవరిస్తారండి? ఇప్పుడు మాకు ఎవరిస్తారో కూడా మాకు అర్థం కావట్లేదండి. అది ఎవరిస్తారో కూడా మాకేం అర్థం కావట్లేదండి. కాక రూల్ ప్రకారం మీ దగ్గర డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుపోయి ఒకసారి చెప్తే బాగుంటుంది కదా వాళ్ళకి. ఇక్కడ ఒక ఆయన సత్యనారాయణ అంకులు గృహప్రవేశం చేసుకొని వారం అయ్యింది. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏమన్నా పనికొచ్చాయా అండి? ఏమన్నా పనికొచ్చాయా అండి? అన్నీ ఇచ్చారు కట్టుకునేటప్పుడు. ఈరోజు అవి చెల్లుబాటు కావన్నారు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అలాంటి వాళ్ళు ఏమైపోవాలి? ఈరోజు మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది. నేను నా కూతురు రోడ్డు మీద కూర్చున్నాం. ఈరోజు ఏం చేస్తారు? మాకు నష్టపరిహారం ఎవరిస్తారు మాకు నష్టపరిహారం? మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏనా లేకపోతే? యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు అక్కడ బోర్డు ఒకటి ఏదైనా ఏర్పాటు చేసి ఎవరు కొన్నారు, అట్లా గవర్నమెంట్ తప్పు ఉంది. తర్వాత బిల్డర్లు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏదో సర్వే నెంబర్ మాది 6వ నెంబర్ అంటున్నారు. ఇలా గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 12 సర్వే నెంబర్ అంటున్నారు. ఇప్పుడు ఏది కరెక్టే ఎవరు తెలియదు. జనాలు ఏం చేస్తారు, ఇక్కడ తెలియని వాళ్ళు కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఇదైతే రీసెంట్గా మాకు తెలిసి వారం అయిందంట గృహప్రవేశం చేసి 1.5 కోటి కొన్నారంట. 90 లక్షలు ఐసిఐసిఐ లోన్ తీసుకున్నారట. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? బాధితులు మామూలుగా అది కూలగొట్టే ముందు ఇది మేము ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాం, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వచ్చినాయి కదా బాధితులు. వాళ్ళు ఏమనుకుంటారు పాపం, లోన్ వచ్చిందంటే ఇది లీగలే అనుకుంటారు కదా. అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒక 10 years బ్యాక్ జరిగిందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందా లేకపోతే ఇప్పుడు ఈ జస్ట్ నెల రోజులు జరిగిందా? కన్స్ట్రక్షన్ కాబట్టి 2-3 years అవుతుంది ఇది. ఓకే. కాకపోతే అప్పటి నుంచి ఏదో చిన్న ఏమని ఎవరు తెలిసిన వాళ్ళు కొన్నట్టు, అందుకే కొన్ని ఆగిపోయినట్టున్నాయి. ఇలా ఒక 4-5 కొన్నట్టున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఓకే, వాళ్ళు అంటే కొన్న వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ చేయించిందని తెలిసి కొన్నారు కదా. రిజిస్ట్రేషన్ అయ్యింది, కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యింది, లోన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు బాధితులు ఎక్కడ పోవాలి చెప్పండి? వాళ్ళు ఇది ఏది సొంతింటి కళ అనేది సామాన్య కళ, సొంతింటి కళ. అట్లాంటిది కోట్లల్లో పెట్టుకొని ఇట్లా గులగొడితే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇది పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను బాధ్యులను చేస్తారా, లేకపోతే బ్యాంక్ లోన్ ఇచ్చిన లోన్ వాళ్ళని చేస్తారా, బిల్డర్ని చేస్తారా? మామూలుగా బిల్డర్ అనేటోడు అమ్మిన వ్యక్తి అనేటువంటి ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే మాది సర్వే నెంబర్ 6 ఇది లీగల్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదంటున్నారు వాళ్ళు. మాకు కూడా తెలియదు, మేము కూడా సర్వే నెంబర్ 6 అనే కట్టినాం, అమ్మినాం అంటున్నారు. ఫైనల్గా బాధ్యత ఉందా ఇప్పుడు? కొన్న తప్పు అయిపోయింది. ఇప్పుడు అదే కదా, కొన్న వల్ల తప్పు అయింది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అధికారులంతా ఏం చేశారు, నిన్నంతా ఒకటి సండే రోజు వచ్చి 50 మంది 100 మంది దాకా అధికారులు వచ్చి ఎవరు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు అది ఏదైతే ఉందో అక్కడ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఇది గవర్నమెంట్ బాబు కొనకాని ఒక బోర్డు పెడితే ఎవడు కొన్నాడు కదా. మామూలుగా ఇప్పుడు ఈ బాధితులు అనే వాళ్ళు కూలగొట్టినప్పుడు అడ్డుపడడం అంటే ఇంకా లేదండి, ఒక్కడే ఉన్నాడు పాపం, ఎవరు లేరు ఎక్కువ. వీళ్ళు ఏం చేసినట్టు కొందరు రెంటర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇక్కడికి వెళ్ళి కూలగొడుతుంటే అక్కడ వాళ్ళు ఖాళీ చేసుకున్నారు. వాళ్ళు ఖాళీ చేసుకుని ఏం చేసినట్టు ఇక్కడ మనకి మంచిగా లీగల్గా ఉన్నాయి కదా, ఆ సెల్లార్లు అక్కడ పెట్టుకొని ఆ సాయంత్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ను అధికారులను బాధ్యులను చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ అంది చిన్న ప్రాబ్లం ఉంటే రిజిస్ట్రేషన్ చేయరు, ఇవి ఎట్లయితే రిజిస్ట్రేషన్ చేసిరంటే గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది కదా. పక్క గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాల్సి. ఇంకొకటి సామాన్యుల దగ్గరికి పోదన్నారు రైడరా, ఇవి మరీ వచ్చి సామాన్యులు గులగొడుతున్నారు. పక్కన పెద్ద వాళ్ళ ఎవరి దగ్గరికి పోతలేరు. ఇంకా అది రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందా రాలేదో తెలియదు. మరి ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది బాగుందా లేకపోతే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బాగుందా? ఇక అది ఎట్లా చెప్పలేమండి. ఈ కుంటలు చెరువులు అనేది అయితే కరెక్టే అది గులగొట్టేది. కాకపోతే ఇది ఏంటంటే సామాన్య ప్రజలు దానికి రానంటారు, సామాన్య ప్రజల దగ్గరికి వస్తుంది, అదే బాధ. అన్ని లెటర్స్ అతికేసారు, లేని ఇంట్లో కూడా చేసిర్రు, మాకు కూడా అందరికి ఇచ్చిర్రు. ఇక్కడ ఒక 1 month ముందే బిఫోర్ కూలగొడతామని చెప్పేసిర్రు అనమాట. అది ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు ఇక్కడ లేరు కదా ఎవరు, మెయిన్ ఇక్కడ దీంట్లో ఎవరు లేరు, ఓనర్స్ లేరు ఎవరు. ఇంకా ఇందులోకి రాలేదు, గృహప్రవేశం కూడా చేయలేదు. గృహప్రవేశం చేసి వద్దామని 1 week కింద, నాకు తెలిసి రీసెంట్గానే 1 month కింద అయిందో ఎప్పుడైంది. సోమవారం రోజు ఇల్లు ఓపెనింగ్ చేసిండ్రు, మరి నెక్స్ట్ ఆదివారం కల్లా మళ్ళీ ఇల్లు కొల్లగొట్టిండ్రు. అంతే 1 weekలో, జస్ట్ 1 week అంత ఆనందపడిండు అంతే. మీరు ఇక్కడే ఉంటారా అన్న? ఇక్కడ బయట రవీంద్ర కాలనీలో ఉంటారు. ఇది కూలగొట్టినప్పుడు మామూలుగా ఇక్కడ ఎవరిని లోపలికి రానిలేదు, అక్కడ నుంచి అక్కడ బంద్ చేసేసిండు. లోపలికి ఎవరిని రానిలేదు. ఓనర్స్ ఇల్లు డాక్యుమెంట్స్ ఉన్నా ఏ ఉన్నా మాకు సంబంధం లేదు, మీరు మరి కలవండి తర్వాత కలవండి అని చెప్పిండు. ఆ లోపల అక్కడే మొత్తం బంద్ చేసేసిండు. మొత్తం కూలగొట్టినాకే వచ్చేసిండు అందరు. మొత్తం ఒకటే రోజు వాడ మొత్తం టోటల్ ఒకటే రోజు 7:30కి వచ్చిండు, నైట్ 7 కల్లా 7:30 కల్లా అయిపోయింది మొత్తం. ఇవన్నీ చేయాలంటే పైసలు ఇవ్వాలి కదా.
అవును. మరి రిజిస్ట్రేషన్ చేస్తే మనం ఏదైనా చిన్న పొరపాటు బై 1 ఏ ఉంటేనే లేదు అంటారు ఒరిజినల్ వాటికి. ఇలాంటి వాటికి కాదు, ఈ చెరువు దగ్గర కూడా లేదు కదా మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ కింద దీన్ని చెప్తా ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ అయ్యేసరికి గవర్నమెంట్ ల్యాండ్ ఇది సెకండ్ భూమి కింద తీసుకుంటారు. అలాంటి వల్ల ఇది చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సర్వే నెంబర్ 12 అంటున్నారు దీన్ని. సర్వే నెంబర్ 12 అన్నప్పుడు సర్వే నెంబర్ 12లో ఇట్లా రిజిస్ట్రేషన్ కావు అని చెప్పాలి కదా వాళ్ళు. సర్వే నెంబర్ 12 అని గవర్నమెంట్ బిల్డర్ ఏమంటున్నాడు, 6 నెంబర్ అంటాడు. నెంబర్ కాబట్టి మేము లీగల్గా కట్టినాం బిల్డర్ అంటారు. లీగల్గా కట్టినాం బిల్డర్ అని చెప్తున్నారు. బిల్డర్ ఏం తప్పలేదని చెప్తాడు అంతే. బిల్డర్ తప్పే ఉంది. బిల్డర్ మరి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టడం తప్పు కదా. మేము ఉన్నాం చూసుకుంటాం అని చెప్పి ఇప్పుడు బిల్డర్ మామూలు ఎక్కన్నాడు, ఇక్కడ దరిదాపులో ఏమైనా ఉన్నాడా? పక్కలో ఉన్నాడు, అందరిలో నిలబడిపోయాడు మొన్ననే. హలో అండి, మేము ఇక్కడ తీసుకుందామనే ప్లాన్లో ఉన్నాం, భయాన కూడా ఇద్దామనే ప్లాన్లో ఉన్నామని ఇప్పుడు సడన్గా చూసారికి మొత్తం కూల్పేసేసి ఉన్నాయి. మేమే షాక్లో ఉన్నాం. ఇదంతా ఇక్కడ ఇల్లు ఇదే చూసింది ఇల్లు కూడా ఒక వారం రోజుల క్రితమే కొంతమంది మేము కొందామనే అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చి భయాన్ని ఇద్దామని అనుకునేసరికి ఇట్లా అయిపోయింది. అదే షాక్లో ఉన్నాం మేము కూడా, ఇంకా తేరలేకున్నాం దాంట్లో. కొనలేని మీరే అంత ఉంటే ఒకవేళ కొంటే ఇంకా మేము ఎలా ఉండటంలో మాకే అర్థం అవ్వట్లేదు. కానీ ఇలా చేయడం తప్పండి. ఇట్లా గవర్నమెంట్ చెప్పకుండా ఇన్ని కోట్లు ఎక్కడి నుంచో సంపాదించుకొని తెచ్చి పెట్టుకొని ఇట్లా సడన్గా ఇట్లా చేసేసరికి చాలా కష్టంగా ఉంటుందండి. ప్రజలకు కూడా కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని తెచ్చి ఇంకా ఇట్లా పెట్టుకొని ఇట్లా సడన్గా వచ్చి ఇట్లా చేయడం వల్ల చాలా నష్టం అండి. ఎవరు ఇస్తారండి వీళ్ళకి? గవర్నమెంట్ ఇవ్వదు, బిల్డర్ ఉండడు, ఎవరు ఉండడు. ఇప్పుడు వచ్చి ఎవరిని అడిగినా ఏం ప్రయోజనం లేదన్న, వేస్ట్. మీరు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారా? లక్కీ ఉంది పాపం. వీళ్ళని చూస్తా అంటే బాధ కూడా ఉంది. కొనుక్కున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండాలి. ఇంట్లో చాలా బాగా కట్టారు. అసలు కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉండేది. అన్నీ అసలు చూస్తా అంటే అసలు వదలబుద్ధి కాలేదు. తీసుకుందామన్న ప్లాన్లో ఉన్నారు, కానీ ఇది చూసేవారికి అసలు చాలా బాధ అవుతుందండి. ఇప్పుడు మీరు కొన్నప్పుడు మామూలుగా గవర్నమెంట్ పరిధిలో ఉన్నాను మీకు అప్పుడు తెలుసు ఏమన్నా? అన్నీ ఓకే ఉన్నాయి, మొత్తం పేపర్స్ అన్నీ ఓకే అని చెప్పి లోన్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అని అన్నారు. మీరు కొంతమంది ఫిక్స్ అయిపోయి మేము ఫిక్స్ అయినామండి. ఫిక్స్ అయ్యేసరికి న్యూస్లో సడన్గా ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మొత్తం కూల్పేసి ఉందండి. షాక్లో ఉన్నామండి మేమే. మీకు ఎప్పుడు తెలిసింది కూలగొడుతున్నారు? పొద్దున న్యూస్లో చూసి సడన్ ఇక్కడే ఉంటామండి మేము, వీరంగూడ లోపల. అటు సైడ్ కూడా వస్తామని అంటారు మేము ఉన్న దగ్గరికి. రెంట్కే ఉంటున్నారా? మేము రెంటే ఉంటున్నామన్న. ఇక్కడ ఓన్ హౌస్ తీసుకుందామన్నా? ఇక్కడే ఓన్ హౌస్ తీసి ఇక్కడనే ఉందామని చెప్పేసి ఇక్కడ ఇల్లు కూడా చూసినామండి. చూస్తే పొద్దున న్యూస్ చూసేవారికి షాక్లో తొందర వచ్చి చూస్తున్నాం. ఇదంతా చూసేవారికి మాకే భయం వేసింది ఇదంతా పరిస్థితి చూస్తే.